నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది కర్ణాటకలో విజయం తర్వాత మంచి జోష్ మీద ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైట్ మనం మరొక రిపోర్టర్ దగ్గరికి వెళ్దాం. మనకి టెక్నికల్ ఇష్యూ వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. రూట్ మార్చినటువంటి ఇలందు ఎమ్మెల్యే హరిప్రియ అనేది అక్కడ మనకి హాట్ టాపిక్గా నడుస్తున్న ఇష్యూగా చెప్పవచ్చు. టికెట్ కోల్పోకుండా ముందస్తు యోచనలోనే ఆమె ఉన్నట్లు నేతలు కలుస్తూ ఉండడం, వారికి దగ్గర అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఆ క్రమంలోనే ఆమె వారికి దగ్గర అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. వైరల్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఇతర నేతలతో ఆమె భేటీ అవ్వడం, కలుస్తూ ఉండడం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్య తీవ్ర పోటీ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఇటు రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని ఇల్లందు నియోజకవర్గాన్ని చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే వైరి వర్గాలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఒక తాటిపై రావడం చూస్తుంటే ఇటు రాజకీయ విశ్లేషకులకు అదే నూతనంగా ఉన్నప్పటికీ ఇటు రాజకీయ విశ్లేషణకు కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఇప్పటి వరకు కూడా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే ఇటు తుమ్మల నాగేశ్వరరావు, నామనాగేశ్వరరావు తోటి అదే విధంగా సత్యవతి రాథోడ్తో దూరంగా ఉంటూ వస్తున్నటువంటి హరిప్రియ ఇప్పుడు అంటే ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలు ఇల్లందులో జరుగుతున్న నేపథ్యంలో వీరందరినీ కూడా స్వయంగా ఆహ్వానం పలికిన సందర్భం అయితే ఒక చర్చనీయాంశంగానే చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇల్లందు నియోజకవర్గంలో ఇటు ఇల్లందు సీటుకై ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా కాంగ్రెస్ లో అయితే ప్రముఖ పోటీ ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే హరిప్రియ అంటే ఒక సభ్యురాలుగా అంటే శాసనసభ్యురాలుగా ఉన్నప్పటికీ కూడా తన పార్టీలోనే తనకి ఒక గట్టి పోటీ అయితే నెలకొన్న పరిస్థితులలో దీన్ని అంతటికీ కూడా చెక్ పెట్టేందుకు అంటే ఇటు తుమ్మల నాగేశ్వరరావుని తీసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా బలమైన నేతగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి తన అనుచరులు అంతటితో కలిసి టీఆర్ఎస్ లో కూడా చేరారు. అయితే వీరిద్దరు కూడా ఇటు మనకి హరిప్రియ మరియు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా టీడీపీలో ఉన్న వ్యక్తులే కావడం, అదే విధంగా ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో హరిప్రియ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అయ్యారు. అదే కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నప్పటికీ 2018లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో పట్టుబట్టి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరిప్రియకు సీటు ఇప్పించిన నేపథ్యంలో తను ఇల్లందు నుంచి అయితే అయితే ఒక శాసనసభ్యులుగా అయితే గెలిచారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు అనంతరం జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు అదే కాంగ్రెస్ గా గెలిచినటువంటి హరిప్రియ ఇటు బీఆర్ఎస్ లో అయితే తన అనుచర గణంతో అయితే బీఆర్ఎస్ లో జాయిన్ అయిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. దీని అంతటి అంటే జాయిన్ అయిన తర్వాత ఇటు తుమ్మల నాగేశ్వరరావు తోటి అదే విధంగా నామనాగేశ్వరరావు గెలిచినటువంటి ఎంపీ నామనాగేశ్వరరావు తోటి ఇటు సత్యవతి రాథోడ్ తోటి అయితే చాలా అంటే దూరంగా అయితే ఈమె మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏదైతే మొన్నటి వరకు కోరం కనకయ్య జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కోరం కనకయ్య 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేయగా ఎమ్మెల్యే హరిప్రియ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అనంతరం గెలిచిన నేపథ్యంలో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే హరిప్రియ జాయిన్ అయిన తర్వాత కూడా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి ఆయన అనుచరుడుగా ఉన్నటువంటి కోరం కనకయ్య జెడ్పీ చైర్మన్ గా అక్కడ సీటును అనుగ్రహించి ఆయన కూడా ఇల్లందు నియోజకవర్గంలో అంటే మరలా కూడా తన పరపతిని నిలబెట్టుకున్నారని కూడా చూడొచ్చు. అయితే అనంతరం జరిగిన అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన రాజకీయ పరిస్థితి నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన ఇప్పుడు అంటే ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని పక్షంలో కూడా ఈ యొక్క జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి కోరం కనకయ్య పొంగులేటి శ్రీనివాస్ వెంట నడిచిన నేపథ్యం ఇప్పుడు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అంటే హరిప్రియకైతే అక్కడ పోటీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ తప్పింది అనుకోవచ్చు. అయితే అనంతరం ఇప్పుడు ఎవరైతే మహిబాద్ లో ఉన్నట్టు అంటే మహిబాద్ లో గార్లా మరియు బయ్యారంలో కూడా ప్రోగ్రామ్స్ లో ఇప్పుడు జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి అంటే గాంధీ అంటే మా బిందు మరియు అక్కడ ఎమ్మెల్యే మాలో కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారనడం ఈ యొక్క హరిప్రియకైతే ఒక తలనొప్పిగా మారిందని కూడా చూడొచ్చు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఆమె అంటే ఒక రాజకీయ చతురత ప్రదర్శించి వీరందరినీ కూడా మరి దగ్గర చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావుకి ఉన్న అనుచర గణం గానీ ఆయన తోటి సఖ్యతగా ఉంటే వచ్చే ఎన్నికలలో ఆమెకి ఎంతో కొంత ప్లస్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో తుమ్మల నాగేశ్వరరావుకు అదేవిధంగా ఎంపీ నామనాగేశ్వరరావు అంటే తుమ్మల నాగేశ్వరరావు ఉన్న బయ్యారంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా టేకులపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు అంటే నామనాగేశ్వరాన్ని కూడా ఆహ్వానించినట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎమ్మెల్యే హరిప్రియ వచ్చే ఎన్నికలలో తన మార్గం సుగమం కావడం కొరకు మాత్రమే వీరందరికీ కూడా దగ్గర అవుతుందని కూడా మనం చూడొచ్చు రాజశేఖర్.
నేపథ్యంలో రాజకీయ చతురత ఉపయోగిస్తున్నటువంటి హరిప్రియకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కూడా ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నిజంగా రాజకీయాలు అన్నాక మీరు అన్నట్టు రాజకీయ శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పులు కూడా అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి హరిప్రియ బీఆర్ఎస్కి ఎలాగైతే వచ్చారో ఇక్కడ కూడా మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు మరింతగా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తాయి. దానిపై ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఎమ్మెల్యే హరిప్రియ అనే వ్యక్తి ఆమె ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఇటు మనకి కాంగ్రెస్ అంటే ఇల్లందు నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ బెల్ట్ ఎక్కువ. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఇంతమందితోటి శత్రుత్వంలో ఉంటే ఆమెకు వచ్చే ఎన్నికలలో ఆమె కొంచెం క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయని ఒక ఆలోచన ఉన్న హరిప్రియ వీరందరికీ కూడా దగ్గర చేసుకునే పరిస్థితి. కానీ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తారు అని అయితే గట్టి సంకేతాలు వినిపిస్తున్న పరిస్థితులలో ఆయన ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి ఏదైతే మనం కోరం కనకయ్య తను అయితే కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళినట్లయితే కోరం కనకయ్య ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లందు నుంచి పోటీ చేసే పరిస్థితి అయితే ఉంది. ఏది ఏదేమైనప్పటికీ కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇల్లందులో పోటీ అయితే ఉంటుందనే చెప్పొచ్చు. ఎందుకు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ మారి అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో సీటు రాని అంటే రాదు అని కాదు, ఒకవేళ అంటే రాని పక్షంలో ఆమె పార్టీ చేంజ్ అవ్వడానికి కూడా వీలు లేకుండా అంటే ఆల్రెడీ కాంగ్రెస్ సీటుకై ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చినట్లయితే కోరం కనకయ్య అయితే ఒక సీటు అంటే రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారని కూడా చూడొచ్చు. ఈ పరిస్థితులలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా సఖ్యత చేసుకోవడమే మంచిదన్న ఒకటే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే హరిప్రియ అయితే అడుగులు వేస్తున్నారని కూడా చూడొచ్చు రాజశేఖర్.